హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లిటిల్ హార్ట్ ఫీలింగ్స్. సో ఇంట్రడక్షన్ మీరు చూసినట్లయితే ఇంట్రడక్షన్ లో చెప్పాను నేను ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చేస్తాను అని. సో ఫస్ట్ ఇన్ఫర్మేటివ్ వీడియో ఏంటి అంటే మీరు తమిళలో చూసే ఉంటారు. 5 ways to earnings అనేవి నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి. అండ్ నా ఛానల్ చూసి ఇప్పుడే చూడడం అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ పక్కనే నోటిఫికేషన్ సింబల్ ఆన్లో పెట్టుకొని ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ రోజు వస్తూనే ఉంటాయి. అండ్ ఈ వీడియో ఏంటంటే పర్టికులర్గా 5 ways అని చెప్పాను కదా, ఇందులో ఫస్ట్ అండ్ సెకండ్ వచ్చేసి స్టూడెంట్స్కి ఉపయోగపడేది అనమాట. అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఎవరైతే ఎడ్యుకేషన్ని మధ్యలో ఆపేస్తారో, ఇంటర్ కానీ డిగ్రీ కానీ డిస్టెన్స్లో చేసి, లేదు అంటే వాళ్ళకి వర్క్ ఉండి చేయలేకపోతున్నారో డిస్టెన్స్లో చేస్తున్నారో అలాంటి వాళ్ళ కోసం ఇది అన్నమాట, పాకెట్ మనీ కోసం చేయడం. సో ఇంకా ఫోర్త్ అండ్ ఫిఫ్త్ వచ్చేసి ఎవరైనా చేయొచ్చు. అంటే ఒకరి కింద పని చేయాలి అని ఇష్టం లేని వాళ్ళు ఉంటారు కదా కొంతమంది. సో అలాంటి వాళ్ళు ఫోర్త్ అండ్ ఫిఫ్త్ ని చూస్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇంకేం వెయిట్ చేయడం, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ వన్ వచ్చేసి మీకు ఎల్ఐసి ఏజెంట్స్ ఆర్ ఎనీ ఇన్సూరెన్స్ కంపెనీ ఏజెంట్స్ అన్నమాట. ఇది స్టూడెంట్స్ కి అని ఎందుకు చెప్తున్నానంటే దీని క్వాలిఫికేషన్ వచ్చేసి టెన్త్ అయితే చాలు అండ్ 18 years దాటితే చాలు. సో దీనిలో ఏంటి అంటే మీరు దగ్గరలో ఉన్న ఏదైనా ఇన్సూరెన్స్ కంపెనీకి వెళ్ళి మీరు వాళ్ళకి రీచ్ అయితే ఈజీ టు ప్రాసెస్ అనమాట. లైక్ ఎలా అంటే మీకు ఒక టెస్ట్ అనేది ఉంటుంది, ఆ టెస్ట్ పాస్ అవ్వాల్సి ఉంటుంది, ఐఆర్డిఏ. సో ఆ టెస్ట్ వాళ్ళ ద్వారా మీరు IC38 అనే టెస్ట్ పాస్ అవ్వాలి. సో అది పాస్ అయితే మీరు ఒక ఏజెంట్ లాగా మీకు ఒక లైసెన్స్ అనేది వస్తుంది. సో దాని ద్వారా మీరు ఏజెంట్ అవ్వచ్చు అనమాట ఏదైనా ఇన్సూరెన్స్ కంపెనీలో. సో ఇది ఏంటంటే ఇక్కడతో ఆగిపోదు. ఇక్కడ నుంచి ఇంచుమించు ఆ, మీకు తర్వాత అయినా డిగ్రీ తర్వాత అయినా ఎప్పుడైనా సరే ఇన్సూరెన్స్ అనేది. సో మీకు ఫర్దర్గా కూడా మీకు ఇది యూస్ అవుతుంది. ఎలా అంటే ఇక్కడ వాయిస్ మీకు కట్ అయింది, మిస్ అయింది అనమాట, అందుకనే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. సో ఫ్యూచర్లో కూడా మీకు ఏంటంటే ఒక ఒక ఏదో ఒకటి ఎల్ఐసి కానీ దేంట్లో అయినా ఏజెంట్ అయితే మీరు లీడ్స్ తీసుకొస్తే మీకు ఇన్సెంటివ్ కానీ వస్తుంది. సో అది దాంతోపాటు శాలరీ కూడా వస్తుంది. అండ్ దాంతోపాటు మీకు టాకెటివ్నెస్ అనేది పెరుగుతూ ఉంటుంది అనమాట. సో ఇలా మల్టిపుల్గా యూజ్ అవుతూనే ఉంటుంది ఎల్ఐసి అనేది. సో అది కూడా వర్త్, ఎందుకంటే మీకు చెప్తున్నాను కదా, ఎల్ఐసి ఇప్పుడు డబ్బులు ఉన్నోళ్ళు లేదు, డబ్బులు ఎక్కువ లేనోళ్ళు లేదు, అందరూ కూడా ఇన్సూరెన్స్ అనేది తీసుకుంటున్నారు. ఎందుకు అంటే మనం ఉన్న ఎన్విరాన్మెంట్ కానీ మనం తినే ఫుడ్ కానీ సరిగ్గా లేదు. సో దాన్ని బట్టి అందరూ కూడా ఇన్సూరెన్స్ అనేది తీసుకుంటున్నారు. మీరు చెప్పుకోవాలి, సార్ మీరు ఉన్నారు, మీ ఫ్యామిలీ అంతా మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. సపోజ్ మీకు ఏమన్నా అయితే మీ ఫ్యామిలీకి ఇన్సూరెన్స్ ఏంటి అని చెప్పి మీరు అర్థమయ్యేలా చెప్తే వాళ్ళు వింటారు, వాళ్ళు లీడ్స్ ఇస్తారు. ఓకే, సో ఇదైతే చాలా ఫ్యూచర్లో కూడా పనికొచ్చే వర్క్ అని నేను చెప్తాను. ఇదైతే బాగా ట్రై చేయండి స్టూడెంట్స్. సో సెకండ్ వన్ వచ్చేసి ట్యూటరింగ్ అనమాట. ట్యూటరింగ్ అంటే ఏంటంటే మన ఏరియాలోనే ఉన్న ఇళ్ళ దగ్గరికి వెళ్ళి, అంటే నేను ట్యూషన్ చెప్తున్నాను, సో మీ పిల్లల్ని మా దగ్గరికి పంపండి, ఐ విల్ టీచ్ దెమ్ అని చెప్పి మీరు కన్వే చేయాలి, వాళ్ళకి ధైర్యాన్ని ఇవ్వాలి. సో చెప్పి తీసుకొచ్చేసి సరిపోదు, తీసుకొచ్చిన తర్వాత యూ హ్యావ్ టు టీచ్ దెమ్. ఎలా అంటే స్లిప్ టెస్ట్లు పెట్టండి, వారానికి పెట్టి ఒక 10 రూపీస్ చాక్లెట్ అలా మీరు పిల్లల్ని ఎంకరేజ్ చేసి కొద్దీ వాళ్ళు చేస్తూ ఉంటారు. నేను గిఫ్ట్స్ ఇచ్చేయమంటలేదు, చాక్లెట్స్ చిన్న చిన్నగా ఒక 10 minutes గేమ్స్ పెట్టడం, ఇలాంటివి చేస్తూ ఉంటే వాళ్ళు బాగా ఎంగేజ్ అయ్యి ట్యూషన్కి రావడానికి కూడా ఇష్టపడతారు. డాడీ కలుపుకాలి అంటే 10 రూపాయలు ఇస్తా అంటే కలుపుతామా, అలా మీరు కూడా ఒక వీక్లీ ఒక టెస్ట్లు పెట్టండి. వీక్లీ ఒక ప్రైజ్, అంటే మీకు మొత్తం డబ్బులు వచ్చేవి దానికి పెట్టమని చెప్పట్లేదు. ఒక 10 రూపీస్ చాక్లెట్, వాట్ ఎవర్, ఏదో ఒక గిఫ్ట్ ఉంది అంటే వాళ్ళు ఈగర్గా చదువుతూ ఉంటారు. ఓకే, ప్రైజెస్ కోసం కొంతమంది అందరి మధ్యలో రేపి ఓకే తిను బాగా చదువుతుంది అని చెప్పినప్పుడు భిక్ష అవ్వడానికి కొంతమంది ఉంటారు. ఉంటాయి చిన్నపిల్లల్లో ఇవన్నీ ఫ్యాంటసీ మనం కూడా చూసి వచ్చిన వాళ్ళమే. సో అవే మీరు అక్కడ కాపీ పేస్ట్ చేసి మీ స్కిల్స్ అన్నిటిని యూజ్ చేసి మీరు ఆ పిల్లల్ని చదివించాలి. ఓకే, గిఫ్ట్స్ ఇవ్వడం అని మంత్లీ వన్స్ ఏదో ఒక గిఫ్ట్, 100 రూపాయలు టెడ్డీ బేర్, సింపుల్. అలాంటివి ఒక గిఫ్ట్ లేదు అంటే వాళ్ళకి ఉపయోగపడేవి పెన్సిల్ బాక్స్ అని, ఇంకా ఉంటాయి కదా ఇవన్నీ వాళ్ళు యూజ్ చేసే నెసరీ థింగ్స్ కానీ టాయ్స్ కానీ మంత్లీ వన్స్. వీక్లీ ఏంటంటే
ఎగ్జామ్ రాస్తే కనుక చాక్లెట్స్. ఓకే, ఇదనమాట. సో అలా మీరు వాళ్ళని చూజ్ చేయాలి. ఇది సెకండ్. లేదు అంటారా మీరు, ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ కూడా చాలా ఉన్నాయి. ఎలా అంటే చెక్ అని, మీకు tutor.com, ప్రెప్లీ ఇలా అన్ని ఉన్నాయన్నమాట ప్లాట్ఫామ్స్. సో అందులో మీరు రిజిస్టర్ అవ్వడం అయితే ఫ్రీ. కాకపోతే వాళ్ళు తర్వాత మీరు చేసే కొద్దీ మీకు ఛార్జ్ అనేది చేస్తారు. అంటే మీరు తీసుకునే క్లాస్ని బట్టి వాళ్ళు పర్సంటేజ్ బట్టి ఉంటుంది. 18% అని, 38 అని ఇలా ఉంటుంది, వాళ్ళు ఛార్జ్ చేస్తారు. సో ఇవన్నీ మీకు ఒకవేళ ఇంకా డీటెయిల్డ్ వీడియో కావాలి అనుకుంటే కనుక కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నేను ఇంకా డీటెయిల్డ్ గా మొత్తం ఎలా లాగిన్ అవ్వాలి, ఎలా ప్రొఫైల్ క్రియేట్ చేసుకోవాలి, ఎలా చూజ్ చేయాలి, ఎలా మనకి కస్టమర్స్ వస్తారు, ఇవన్నీ కూడా నేను వీడియో చేస్తాను. ఓకే. అండ్ ఇంకా థర్డ్ వన్ వచ్చేసి ఆ, ఇప్పుడు స్విగ్గీ, జొమాటో ఆర్ ర్యాపిడో, ఇలా ఈ 3 ప్లాట్ఫామ్స్ లో చేసే వాళ్ళు చాలా మందే ఉన్నారు. కొంతమంది ఏంటంటే ఎందుకు డెలివరీ బాయ్స్ గా వెళ్ళడం, అదొక తక్కువ ఉద్యోగం అన్నట్టు కొంతమంది చూస్తారు. ఇప్పుడు ఫస్ట్ ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఏంటంటే, మనం చేసే పనిలో మనకి సాటిస్ఫాక్షన్ ఉండాలి. అది అవతల వాళ్ళు ఏమనుకుంటున్నారు అనేది మనకు అనవసరం. మనం చేసే పనిలో మనకి సాటిస్ఫాక్షన్ ఉందా లేదా, అంటే దట్స్ ఆల్. రేపు పొద్దున వచ్చి నీకు ఎవరు అన్నం పెట్టరు, రేపు పొద్దున వచ్చి నీకు డబ్బులు ఎవరు, అవునా? మీ మమ్మీకి, మీ ఫ్యామిలీకి యు ఆర్ రెస్పాన్సిబుల్. యూ హ్యావ్ టు బి రెస్పాన్సిబుల్. అంటే నువ్వు ఏదో ఒక పని చేయాలి. నువ్వు పని చేస్తావు. ఇప్పుడు సపోజ్ కొంతమంది బెగ్ చేసుకుంటున్నప్పుడు ఏమంటారు, పని చేసుకోవచ్చు కదా, ఎందుకు అడుగుకుంటున్నావు అంటారు. అవునా? యూఆర్ బెటర్ కదా, నువ్వు వర్క్ చేసుకుంటున్నావు, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడుతున్నావు, వర్క్ చేస్తున్నావు, నీకు సాటిస్ఫాక్షన్ ఉంది, నువ్వు ఎవరికి ఆన్సర్ చేయాల్సిన పని లేదు. ఓకే, ఫస్ట్ థింగ్. అండ్ అలా అనుకుంటే, ఇప్పుడు వ్యవసాయం చేయను అని చెప్పి రైతు అనుకుంటే మనకి రైస్ వస్తుందా? అలాగే ప్రతి సెక్టర్ లో కూడా బిల్డింగ్లు కట్టే వాళ్ళు కానీ వాళ్ళందరూ మేము ఎందుకు ఇలాంటి పనులు చేయాలి, ఇలాంటి పనులు చేసిన పిల్లలేమో సాఫ్ట్వేర్ లో ఉన్నారు, మేము ఇంకా అదే పనులు ఎందుకు చేయాలి అని చెప్పనుకుంటే అవన్నీ పనులు అవుతాయండి? అవ్వవు కదా. సో అందుకే ఏదైనా సరే మనకి సాటిస్ఫాక్షన్ ఉందా అనేది తెలుసుకొని చేసుకోవాలి. సో స్విగ్గీ, జొమాటో అండ్ ర్యాపిడో, త్రీకి అయితే ర్యాపిడోకి అయితే నాకు తెలిసి డ్రైవింగ్ లైసెన్స్ కావాలి, అది మస్ట్ అండ్ షుడ్ అనుకుంటా. ఈ స్విగ్గీ అండ్ జొమాటోకి అయితే ఒక స్కూటీ ఉంటే చాలు. అండ్ మీకు డ్రైవింగ్ లైసెన్స్ తో అంత పని లేదనుకుంటా, ఓన్లీ పాన్, ఆధార్, బ్యాంక్ అకౌంట్ ఉంటే చాలు. సో స్విగ్గీ అండ్ జొమాటో నేను చెప్పాను కదండి, స్టడీ డిస్కంటిన్యూ చేసిన వాళ్ళు, ఇంకా మేమే ఫ్యామిలీకి ఆధారం అని అనుకున్న వాళ్ళు, సైడ్ ఇన్కమ్ కావాలి అనుకున్న వాళ్ళు గో ఫర్ ఇట్. ఓకే, అది కూడా నేనేం చెప్తున్నాను అంటే, వెళ్ళండి, వర్క్ చేయండి, మీకు వచ్చిన డబ్బులు వేస్ట్ చేయకుండా దాన్ని ఎక్కడొక దాంట్లో ఇన్వెస్ట్ చేయండి. సో ఇన్వెస్ట్ చేయండి అంటే నేనేమి మిమ్మల్ని వెళ్ళి ట్రేడింగ్ లో వీటిలో పెట్టమని చెప్పాల. కానీ ఏంటంటే, నేర్చుకొని మీరు వెళ్ళి ఒక కంప్యూటర్ క్లాస్కి వెళ్ళండి, టాలీ నేర్చుకోండి, ఆర్ఎల్స్ ఎంఎస్ ఎక్సెల్, ఆఫీస్, ఏదో ఒకటి మీరు సిస్టమ్ వర్క్ కానీ ఏదో ఒకటి మిమ్మల్ని మీరు బిల్ చేసుకోవాలి. అదనా వచ్చిన డబ్బులతో మీరు చేయాల్సింది ఏంటి అంటే మిమ్మల్ని మీరు బిల్ చేసుకోవడం. ఎందుకంటే ఇప్పుడు మీకు డిగ్రీ కానీ ఇంటర్ కానీ లేకపోవడం వల్లే ఈ స్విగ్గీలో కానీ దీనిలో కానీ వచ్చేది. సో అప్పుడు మీరు ఏం చేయాలి, వచ్చిన డబ్బుల్ని తీసుకెళ్ళి మీరు ఇంటర్ కట్టుకోవడం అంటే మహా అయితే కాలేజ్కి వెళ్ళకుండానే మామూలుగా డిస్టెన్స్ లో కూడా చేసుకోవచ్చు. సో అలా చేసుకునేవి కూడా ఉన్నాయి. మీకు 10,000, 15,000 అయిపోద్ది మీకు యూనివర్సిటీలో చేసుకుంటే. ఇంటర్ అయ్యేది, డిగ్రీ అవుతుంది, అలా చేసుకోవచ్చు. అండ్ మీకు ఏంటంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకంటూ మనం బిల్ చేసుకుంటానే ఉండాలి. ఇప్పుడు ఇదే కరెక్ట్ స్టేజ్. ఎందుకంటే 10th, ఇంటర్ అయిపోయిన తర్వాతే మనం మొదలెడితేనే, ఇప్పుడు కష్టపడితేనే తర్వాత మనం కూర్చొని తినగలం. ఓకే, అది గుర్తుపెట్టుకొని ఇప్పుడు వచ్చిన డబ్బులన్నీ తీసుకెళ్ళి మీరు ఇంట్లో ఇవ్వండి. ఒకవేళ మిగిలితే దాంతో అయినా మీరు కంప్యూటర్ కానీ ఏదో ఒకటి నేర్చుకోండి, ఏదో ఒకటి దాంట్లో ఇన్వెస్ట్ చేయండి. ఓకే, బిల్డ్ యువర్ సెల్ఫ్, ఆ కాన్ఫిడెన్స్ వస్తుంది మీకు. ఓకే, అది చేయండి. అండ్ మీకు బైక్ లేదక్క అని అంటారు. బైక్ లేదు అంటే రెంట్కి ఇచ్చే వాళ్ళు కూడా ఉంటారు, ఒక 300 అలాగా, 300, 200 తీసుకుంటారు పర్ డే. సో అలాంటివి కూడా ఉంటాయి. ఒకవేళ మీకు డీటెయిల్స్ కావాలి అంటే
నాకు కమెంట్స్‌లో చెప్పండి. ఎలా స్విగ్గీకి ఏంటి అని చెప్పి నాకు ఒకవేళ మీరు అడిగితే గనక నేను కమెంట్స్‌లో నేను ఇంకొక వీడియో అయితే చేస్తాను. అండ్ మీకేంటంటే ఇంకా ఫోర్త్ పాయింట్ వచ్చేసి యూట్యూబ్. సో, ఇది నేను ఎవరికి రికమెండ్ చేస్తాను అంటే సరదా జాబ్ ఉండి సాఫ్ట్‌వేర్ ఏదో ఒక జాబ్ ఉండి ఉన్నవాళ్ళు లీజర్ టైమ్‌లో యూ క్యాన్ యూజ్ దిస్. యూట్యూబ్ వీళ్ళే వాడాలి అని ఏం లేదు. ఎవరైనా చేసుకోవచ్చు. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా వేయొచ్చు. కాకపోతే మనకు కావాల్సిందల్లా కన్సిస్టెన్సీ. నాకేంటంటే ఆల్మోస్ట్ ఇంకొక ఛానల్ ఉండేది. ఓకే. సో స్టార్టింగ్ ఉండేటప్పటికి నేను వీక్లీ ఒక 2, 3 పెట్టేసేదాన్ని. స్టార్టింగ్ కదా సరదా. సో అలా పెట్టేసేదాన్ని. 5K, 10K, 7K వచ్చాయి. ఒక 2, 3 మంత్స్ అయిన తర్వాత ఏమైంది? రావడం తగ్గిపోయాయి. ఎందుకు? నాకు ఇంట్రెస్ట్ తగ్గిపోయింది. ల్యాగ్ చేస్తున్నా. ఓకే. నేను వర్క్‌లో పడిపోయో రీజన్ ఏదైనా అవనివ్వండి, మనం కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయకపోతే ఏదైనా యూట్యూబ్ అయినా ఏదైనా మనకి వర్క్ అవ్వదు. సో, యూట్యూబ్ పెట్టిన తర్వాత కన్సిస్టెన్సీ వారానికి 2, 3 లాంగ్ వీడియోస్ అయినా చేయాలి. షార్ట్ వీడియోస్ అంటారా? షార్ట్ వీడియోస్ ఏంటంటే జస్ట్ మీకు రీచ్ పెరుగుద్ది. జనాల్లోకి మీరు తెలుస్తారు. మీకంటూ ఒక గుర్తింపు వస్తది. అంతేగాని పెద్ద వీడియోస్ ఏంటంటే మీకు మనీ మేకింగ్ అన్నమాట. మనీ వచ్చేది పెద్ద వీడియోస్ ద్వారానే. అండ్ అది కాకుండా మీకేంటంటే పెద్ద వీడియోస్ చేస్తే వచ్చే డబ్బులు షార్ట్స్ లో రావు. మీకు షార్ట్స్ లో 10 మిలియన్ వచ్చినా సరే మీకు ₹1000 అంత వస్తాయి. ₹1000 కన్నా తక్కువే నాకు తెలిసి. సో ఎందుకు మనం చేసుకోండి, అది కూడా చేయండి. కాకపోతే దాంతో పాటు వీక్లీ ఒక 2 or 3 లాంగ్ వీడియోస్ కూడా చేయాలన్నమాట. సో అలా చేయగలిగితే పెట్టండి. ఇందులో కూడా ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటాయి లైక్ ఎలా మీకు ఏం టాపిక్స్ తీసుకోవాలి అని అనిపిస్తే కనుక నా కింద కామెంట్ చేయండి. నేను 2025లో ఏవి మంచిగా క్లిక్ అవుతున్నాయి యూట్యూబ్ ఛానల్స్ ఇవన్నీ కూడా నేను వీడియో చేస్తాను. అండ్ ఇంకో ఇంకా ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి క్లౌడ్ కిచెన్. సో క్లౌడ్ కిచెన్ అనేది ఇప్పుడు ట్రెండింగ్ ఉంది. క్లౌడ్ కిచెన్ ఏంటంటే మీరు ఇంట్లో కూర్చొని ఒకరి కింద పని చేయకుండా మేమే ఓనర్స్ లా ఉండాలి అనుకుంటే ఈ పని చేసుకోవడం చాలా బెటర్ అని చెప్తాను నేనైతే. ఎందుకంటే క్లౌడ్ కిచెన్ అనేది మీ ఇంట్లోనే ఉండి మీరే ఉండి ఇస్తారు. సో మీరు ఒకరి కింద పని చేసినట్టు కాదు. ఒకవేళ మీకు ఆ రోజు సెలవు కావాలి అనుకుంటే మీరు ఆపేస్తారు. టుడే నాట్ అవైలబుల్ ఐటమ్స్ అని లేదు కానీ లేదా హోటల్ లేదని చెప్పి మీరు పెట్టేస్తారు. సో మీకు ఈజీ. అర్థమైనా? మనం ఒకరి కింద పని చేస్తే ఎవరైనా ఊరు వెళ్ళాలి అనుకుంటే ఒక 3 days సెలవు ఇవ్వాలి అనుకుంటే వాళ్ళు ఇవ్వరు. అదే ఇలాంటివి అనుకోండి మనం ఎన్ని రోజులన్నా సెలవు పెట్టుకోవచ్చు. మీరు బయట కూడా ఒక రూమ్ లాగా తీసేసుకొని మీరు చేసే ఐటమ్స్ నే మీరు సెల్ కూడా చేసుకోవచ్చు. 3 ways గా ఇది పనికొస్తుంది అనమాట. సో ఇది కూడా మీకు డీటెయిల్స్ కావాలి అనుకున్న వాళ్ళు కింద కమెంట్స్ లో కమెంట్ చేయండి. నేను డీటెయిల్డ్ గా ఎఫ్ఎస్ఎస్ఐ ఎఫ్ఎస్ఎస్ఏఐ ఇది ఎలా చేసుకోవాలి, ఏమేమి ఐటమ్స్ కావాలి, ఎంత బడ్జెట్ అవుతుంది ఏంటి అని మొత్తం క్లియర్ గా నేను ఒక వీడియో చేస్తాను. మీకు డీటెయిల్స్ కావాలి అంటే కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. వస్తుంది అంటే గో ఫర్ ఇట్. పొద్దున నేను వంటలు బాగా చేస్తాను హౌస్ వైఫ్ అనుకుంటే గనక వెళ్ళిపోండి. ఎందుకంటే మనకు వచ్చిన పనిలో మనం ముందుకెళ్ళడం అనేది చాలా బెటర్ పని అని అడిగితే. దాంట్లో కాలేసి ఎందుకు విన్యాసం చేయడం. చక్కగా మీకు వంట వచ్చి ప్రతిరోజు నేను అదే టేస్ట్ ఇవ్వగలను అని మీకు అనిపిస్తే క్లౌడ్ కిచెన్ లోకి అయితే వెళ్ళిపోండి. సో ఇదండి వీడియో. మీకు వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ లో ఎవరైనా ఉంటారు కదా లైక్ ఇలా ఉంది నా పరిస్థితి, ఏం జాబ్ చేయాలో అర్థం కావట్లేదు అని. సో అలాంటి వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ నోటిఫికేషన్ సింబల్ కూడా ఆన్ చేసుకుంటే ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్ని కూడా మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తూ ఉంటుంది. సో దట్ ఐడియా ఉంటే మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కనుక కింద పెడితే నెక్స్ట్ వీడియో అదే చేస్తాను అనమాట. ఈ 5 టాపిక్స్ లో ఏమైనా డౌట్స్ ఉంటే ఆ టాపిక్ గురించి నేను వీడియో అయితే చేస్తాను. ఓకే. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. Hope you like the video. Bye.